ఎంత బరి తెగిస్తే ఈ అశుద్ధాన్ని వచ్చేస్తుంది. మరి 3 రాజధానుల సంగతి ఏంటి? కోర్టులు గడ్డి పెట్టినా, పార్లమెంటులో చట్టం చేసినా ఇదే అబద్ధాల అశుద్ధాన్ని ఎంతకాలం తింటారు? అమరావతి అనే పేరు కూడా పలకటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇష్టపడటం లేదు? తాచుపాముకు కూరల్లోనే విషం ఉంటుంది. జగన్ కుటుంబ నేపథ్యం, రక్తపు కూడు తిని పెరిగిన నేపథ్యం, జగన్ రాజకీయ అరంగేట్రం వైఎస్ వివేకను చెంపదెబ్బతో కొట్టిన నాటి నుంచి 2019 ఎన్నికలకు ముందు వివేక దారుణ హత్య వరకు నిలువెల్లా కాలకూట విషయాన్ని నింపుకుని రాజకీయం చేయటంలో ఆయన పండిపోయాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 ఎన్నికలకు ముందు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తాను ముఖ్యమంత్రి కాకపోతే నేను చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవటం తప్ప నాకు వేరే మార్గం లేదని సన్నిహితుల వద్ద వైఎస్ వ్యాఖ్యానించారండి. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని నాడు 1000 కోట్లు, అదే సంపద విలువ నేడు లక్షల కోట్లకు ఎగబాకింది. కన్న తల్లి, తోడబుట్టిన చెల్లి ఆస్తుల కొట్లాట్లో రోడ్డున పడ్డారు. మరొక పక్క వివేక హత్య సొంత ఇంటి పని అనేది బహిరంగ రహస్యమే. ఇది ఆ కుటుంబ నేపథ్యం. ఎక్కడైనా మచ్చుకు నైతికత కనిపిస్తుందా? ప్రజా జీవితంలో ఉన్న సంగతి జగన్ ఈనాడో మర్చిపోయారు. తనకు కావాల్సింది దక్కించుకోవటానికి ఏం చేయటానికైనా నేను సిద్ధం అనేది జగన్ ఎంచుకున్న మార్గం.